రెండు ఉంటాయి. ప్లస్ ప్లస్ దగ్గరికి వెళితే రివర్స్ కొడుతుంది, ప్లస్ మైనస్ దగ్గరికి వెళితే అలాగే అతుక్కుపోతుంది. ఇప్పుడు నేను మైనస్, అమ్మాయి ప్లస్ ఎలా అతుక్కుంటామో చూడండి. ఇడియట్. బ్యూటిఫుల్ ఫోటోజెనిక్ ఫేస్. ఒక ఫోటో సెషన్ చేసుకుందామా? కింద విజిటింగ్ కార్డ్ పెట్టాను. ఈవినింగ్ 6 o'clock. సారీ అండి, 2 నిమిషాలు లేట్ అయింది. సారీ అండి. నాకు చాలా భయం అండి. బుగ్గ మీద చేయి వేస్తే వేశారు కానీ నడుం మీద మాత్రం వేయకండి, ఎందుకంటే నాకు చాలా భయంగా ఉంటుంది. నడుమంటే ఇదే కదా. అంతకు మించి దగ్గరకు రాకండి, ఎందుకంటే నాకు చాలా భయంగా ఉంటుంది. దగ్గరంటే ఇలాగేనా? దగ్గరకు వస్తే వచ్చారు కానీ ముద్దులు మాత్రం ఇవ్వకండి, ఎందుకంటే నాకు చాలా భయం. అంటే ముద్దంటే ఏమైంది? ప్లీజ్. పాడైపోతావు. పో పో. నేనేమైపోయినా పర్వాలేదు, నాకు మాత్రం నువ్వు కావాలి. నాకు ఆడవాళ్ళంటే అసహ్యం. నా జీవితంలో ఇంతవరకు ఏ ఆడదాన్ని పాడు చేయలేదు. నేను చెడిపోలేదు. ఐఎమ్ ఎ వర్జిన్. నేను ఒక బ్రహ్మచారిని. I love girls because I need girls. I need girls. You know why? I hate girls. I hate girls. Hey! నీకు మగాడి రుచి ఏమిటో తెలిసిపోయింది. నిన్ను నేను పాడు చేయక్కలేదు, ఈ ప్రపంచమే పాడు చేస్తుంది. Get out! I hate you, Ra! I hate you! I hate you! అన్నయ్య, ఒక ఆడది నిన్ను ప్రేమించి నీ మెడకు ఉరితాడు తగిలించుకుని నువ్వు ఆత్మహత్య చేసుకునేలా చేసింది. ఇంకో ఆడది నా హృదయానికే ఉరితాడు తగిలించి నా మనసును చంపింది. అందుకని ఈరోజు నేను చాలా మంది అమ్మాయిల జీవితాలకి ఉరితాడు తగిలిస్తున్నాను. వాళ్ళ మనసుని ముక్కలు చేస్తున్నాను. ఈ ప్రపంచానికి ఆ ముంతాజ్ ప్రేమ కానుకైన తాజ్మహల్ అందం మాత్రమే కనబడుతుంది. కానీ నాకు మాత్రం ఆ తాజ్మహల్ వెనకాల ఉండే కూలీల హత్యలు కనిపిస్తున్నాయి. వేరే వాళ్ళకి నేను చేసేది తప్పనిపించచ్చు, కానీ నాకు నీకు మాత్రమే తెలుసు నేను చేసేది కరెక్ట్ అని. నువ్వు పిరికివాడివన్నయ్యా,
కానీ నేను నీలా కాదు. నాలో యవ్వనం ఉన్నంత వరకు ఆడవాళ్ళ జీవితాలతో ఆడుకుంటాను. ఆడదానిలో అంతర్గతంగా దాగి ఉన్న కోరికలతో ఆడుకుంటాను. కోరికలు ఉన్న ఆడది ఆ కోరికల కొలివిలో కాలిపోయేలా చేస్తాను. నీ ఆత్మశాంతి కోసమే నేను ఇలా చేస్తున్నాను. ఒక ఆడదాని ప్రేమ కోసం బలైపోయిన నీకు నేనిచ్చే అసలు తరపున ఇదే అన్నయ్యా. కమాన్ అట్లా చూడు బాబాయ్. అదేంది బాబాయ్ ఆడుతూ పోతుంది? పాడైపోయిందిరా మఠాయ్. ఏంట్రా ఏం చెప్పారా నీకు? ఆ అమ్మాయి దగ్గరికి వెళ్ళి దాన్ని లైన్ లో పెట్టరా అంటే ఈ డబ్బా దగ్గర తీసుకొచ్చి లైన్ లో పెడతావా? రేయ్, దీని ఫేస్ కి 50 రూపాయలు కూడా వేస్ట్ రా. దీన్ని పెట్టేసుకు తిరుగుతూ పెద్ద ఫోర్స్ ఒకటి మూతికి పెట్టు మిసాలు బైక్. రేయ్, దీన్ని ఎక్కడి నుంచి పికప్ చేసుకొచ్చావరా? మార్కెట్ నుంచా? దీన్ని అక్కడే వదిలేసి ముందు ఆ పని కానివ్వు. ఇన్స్పెక్టర్ రంజిత్ కుమార్ మళ్ళీ కలుస్తాను. చూడు, నేను వాడు చిన్నప్పటి నుంచి ఫ్యామిలీ ఫ్రెండ్స్. నా ఫ్యామిలీని వాడు తిడుతూ ఉంటాడు, వాడి ఫ్యామిలీని నేను తిడుతూ ఉంటాను. దీస్ ఆర్ ఆల్ కామన్ థింగ్స్, మ్యూచువల్ అండర్స్టాండింగ్స్. మై డియర్ స్టూడెంట్స్, మీరందరూ ఈ కాలేజీకి ఫ్రెష్ గా వచ్చిన కొత్త స్టూడెంట్స్ కాబట్టి చెప్తున్నాను. నేను చెప్పేది జాగ్రత్తగా వినాలి. ఓకే? చూడండి, ఈ సిగరెట్ ని ఒక ఆడది అనుకోండి. ఓకే? ఈ సిగరెట్ ని ఈ ప్రేమ అట్రాక్షన్ అనే నిప్పుతో వెలిగిస్తే వచ్చే పొగ మనకి ఆనందం ఇస్తుంది, కిక్ ఇస్తుంది. కానీ మన లంగ్స్ ని గుండెని పాడు చేస్తుంది, చివరికి ప్రాణం కూడా తీస్తుంది. అర్థమైందా? అంటే ఈ గర్ల్స్ అనే సిగరెట్ ఈస్ ఇంజూరియస్ టు జెంట్స్. అన్నా, నువ్విన్ని సిగరెట్లు తాగుతూ మమ్మల్ని తాగదంటావేంటన్నా? అవునరా, నేను చెడిపోయాను కాబట్టి మీకు చెప్తున్నాను, మీ అందరికీ చెప్తున్నాను చెడిపోవద్దు అని. ఎందుకు అర్థం చేసుకోరు? చూడు, ఇండియాలో చెడిపోయిన వాళ్లే లెక్చర్ ఇస్తారు, చెడిపోయిన వాళ్లే పొలిటీషియన్ అవుతారు, చెడిపోయిన వాళ్లే మనల్ని రూల్ చేస్తారు. అర్థమైందా? జీవితంలో మీరందరూ స్టూడెంట్స్, జూనియర్స్. నేను సీనియర్ కాబట్టి చెప్తున్నాను, జూనియర్స్ ఎప్పుడు స్టూడెంట్స్ గా ఉండాలి. ఎవరు ఏం చెప్పినా, లెక్చరర్ ఏం చెప్పినా అర్థం చేసుకోవాలి. ఎప్పుడు జీవితంలో స్టూడెంట్ గానే ఉండు, లెక్చరర్ అవ్వకు. ఓకే? మరి నువ్వెందుకన్నా లెక్చర్ ఇస్తున్నావు? క్వశ్చన్ మీద క్వశ్చన్ అడుగుతావా ఇడియట్? నీ జీవితం అంతా క్వశ్చన్, నీకెప్పుడు ఆన్సర్ దొరకదు. చూడండి, ఈ కాలేజీలో మీకు ఇచ్చే లెక్చర్ మీ జాబ్ కోసం, మీ ఫ్యూచర్ కోసం. బట్ ఇప్పుడు నేను ఇచ్చే లెక్చర్ మీ లైఫ్ కోసం, మీ జీవితం కోసం. ఓకే? మీకు చాలా ఇంపార్టెంట్ విషయం చెప్తాను, వినండి. మగాడి లంగుటి లూజ్ అయితే శరీరం పాడవుతుంది, బట్ మనస్సు, హృదయం లూజ్ అయిపోతే జీవితమే నాశనం అవుతుంది. ఒక మగాడు ఎంత ఎత్తుకైనా ఎదగచ్చు, బట్ వాడు పడిపోతాడు. ఎప్పుడో తెలుసా? ఎక్కడో తెలుసా? ఇన్ బిట్వీన్ a girl. So be careful about hi girls. Excuse me, I have a small lecture. I'll meet you later. Okay? Please bye. See you. మాతో వద్దని మీరేంటన్నా ఇలాంటి అమ్మాయిలు? ఓల్డ్ ఫిగర్స్ తో బోర్ కొడుతుంది బాసు. Hey, అచ్చుడ్రా, బ్యూటిఫుల్ ఇండియన్ గర్ల్. వావ్. वाह 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 वाह, सारे जहां से अच्छा हिंदू सिता हमारा. Hearty welcome to our college. Please get down. Beauty. నీ పేరేంటి? శాంతి. శాంతి. ఓం శాంతి. ఓం శాంతి. శాంతి. శాంతి, ఈ పవిత్రమైన కాలేజీలో నువ్వు పెట్టే మొదటి అడుగు ఒకటి భరతనాట్యం అవ్వాలి, లేదంటే కూచిపూడి అవ్వాలి, అది కాకపోతే కథాకేళి లేదా బ్రేక్ డాన్స్ అవ్వాలి. ప్లీజ్ గెట్ డౌన్, గెట్ డౌన్.
మీరు అడిగినవన్నీ నాకు చేయాలనుంది. అండ్ ఐ వాజ్ ఆల్సో వెరీ గుడ్ డాన్సర్. బట్ కార్ యాక్సిడెంట్ లో నా కాళ్ళు పోయాయి. ప్లీజ్ ఐఎమ్ వెరీ సారీ అండి. సారీ అండి. సారీ అండి. మీరెందుకండి సారీ చెప్పడం? నేనేదో తప్పు చేసి ఆ భగవంతుడికి సారీ చెప్పడం మర్చిపోయి ఉంటాను. అందుకే నాకు ఈ పనిష్మెంట్ ఇచ్చుంటాడు. ప్లీజ్ 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 ఏడవకండి. మీరు ఏడవకుండా ఉంటానంటే మేమేం చేయాలో చెప్పండి. నా కాళ్ళు పోయిన తర్వాత మళ్ళీ జీవితంలో మీ డాన్స్ చూసిన నిమిషం నేను ఎంతో ఆనందించాను. అందుకే నా కోసం ఒక్కసారి డాన్స్ చేయడం ప్లీజ్. మాకు డాన్స్ అంతగా రాదండి. మాకు రాదండి. పర్వాలేదండి, ఇప్పుడు చేశారే అది చాలా బాగుంది. ఇంకోసారి అలా చేస్తే చాలు. అయ్యయ్యో, సీనియర్ స్టూడెంట్స్ జూనియర్ స్టూడెంట్స్ ని ర్యాగింగ్ చేయటం కాలేజీలో ఆనవాయితీ. బట్ జనరల్ గా వచ్చే ఆనవాయితీని నేను బ్రేక్ చేసి మిమ్మల్ని అందరినీ ర్యాక్ చేయాలని ప్లాన్ చేసి మీ అందరి చేత నా ముందు డాన్స్ చేయించాను. మేబీ ఇది ర్యాగింగ్ హిస్టరీలోనే ఫస్ట్ టైం అనుకుంటాను కదూ. బాయ్ గైస్. ఏం చేస్తారు? పండే మీరంటే యు బ్లడీ చీట్. వాట్ మమ్మీ, చొంగ కచ్చుకుని మన డర్టీ స్టూడెంట్స్ ఆఫ్ ఇండియాలో చూస్తున్నాం. కన్నాంబ కాలంలో పాదాలు కనపడకుండా చీర కట్టుకుని ఆడది సిగ్గుతో తలదించుకుని నించుంటే మగాడు రొమ్ము విరుచుకుని తలెత్తుకుని చూసేవాడు. ఆ తర్వాత ఆడది పాదాలు కనిపించేలా చీర కట్టుకుంటే ఆ పాదాలు చూడటం కోసం మగాడు తల కొంచెం కిందకి దించాడు. మోకాళ్లు కనిపించేలా మిడ్డీలు వేసుకుంటే ఇంకొంచెం తల కిందికి దించాడు. తొడలు కనిపించేలా స్కర్ట్స్ వేసుకుంటే ఇంకొంచెం తల కిందికి దించి మెడలు వంచి మరీ చూశాడు. ఇలా మైక్రోమినీ డ్రెస్సులు వేసుకునే వాళ్లను చూసి తల తిరిగి మగాడు భూమి మీద పడిపోయాడు. కింద పడ్డ మగాళ్ళని భూమిలో కనగదొక్కేయాలంటే ఏ డ్రెస్ వేసుకోవాలా అని ఆలోచిస్తున్నారు. अरे ओ सांबा, क्या रे अभी तक बसंती नहीं आया? వస్తుంది సర్దార్. वो देख बसंती आ गया रे, बसंती आ गया. इधर कितनी बोतल है रे? 6 బాటిలే సర్దార్. 6 बोतल और एक ही बसंती. मारो